హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. పప్పుచారు చేసిన ప్రతిసారి నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. మా పుట్టింట్లోనేమో బెల్లం వేసుకుని పప్పుచారు చేసుకోవడం అలవాటు. మా వారికి ఏమో అసలు ఎందులోనే స్వీట్ ఉండకూడదు, బెల్లం వేయకుండా అసలు టేస్ట్ ఎలా వస్తుందిరా బాబు అని ఆలోచించినప్పుడు కొత్తిమీర చాలా ఎక్కువగా, చింతపండు తక్కువగా వేస్ట్ చేసినప్పుడు అది సూపర్ హిట్ అయిందనమాట. మా వారికి తెగ నచ్చేసింది. మా ఇంటికి వచ్చిన మా సిస్టర్స్కి కజిన్స్కి కూడా ఇది చేసి పెడితే చాలా నచ్చింది. ఇన్ని ఇయర్స్ అయినా ఎప్పుడో టాపిక్ వచ్చినా పప్పుచారు సూపర్ అనే అంటారు. నేనైతే చింతపండు వాడకుండా సీజన్కి తగ్గట్టు, మామిడికాయల సీజన్ అయితే మామిడికాయతోను, చింతకాయ సీజన్ అయితే చింతకాయలతోనూ, చింతపండు వాడకుండా ఇలా చేస్తూ ఉంటాను. నేను కొంచెం పప్పుచారు పక్కకు తీసుకుని అందులో బెల్లం వేసుకుంటాను అప్పుడప్పుడు. మీకు కూడా నచ్చితే అలా బెల్లం వేసుకుని కూడా ట్రై చేయొచ్చు. పప్పుచారు దేంతో చేసినా ములక్కాళ్ళు అయితే ఖచ్చితంగా వేస్తాను. ములక్కాళ్ళు లేకుండా అసలు పప్పుచారు టేస్ట్ బాగోదండి. మా ఇంట్లో అయితే ఇడ్లీ, వడ, పొంగల్లో కూడా వేసుకుని తింటాం. స్పైసీగా లేకుండా మైల్డ్గా హాయిగా ఉంటుంది. అన్నంలోకి అయితే ఆలూ ఫ్రై, వడియాలు నంచుకోవడానికి కంపల్సరీగా ఉండాలి. అలా ఎక్కువ కొత్తిమీర వేసుకుని బాగా మరిగించుకుంటే ఆ కొత్తిమీర టేస్ట్ పప్పుచారులోకి బ్లెండ్ అయ్యి సూపర్ ఉంటుందన్నమాట. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి. బాయ్.